హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో మనం 10వ తరగతి పాఠ్యభాగం నుంచి మొదటి పాఠాన్ని అయితే ఇవాల్టి క్లాస్లో మనం చూద్దాం. అయితే చాలామంది 8th, 9th, 10th 3 పాఠ్యభాగాల్ని మాకు అందించండి అనేసి అయితే అడుగుతున్నారు. అట్ ఏ టైం మూడింటిని ఒకేసారి అందించలేం కాబట్టి ఇక నుంచి ఒక్కో రోజు ఒక్కో తరగతిని అంటే 8th క్లాస్లో నుంచి ఒక పాఠం, తరువాత రోజు 9th క్లాస్ నుంచి ఒక పాఠం, 10th క్లాస్ నుంచి ఒక పాఠం, ఇలా మూడింటిని కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా సరే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియోని మీరు అందరికన్నా ముందు చూడగలుగుతారు. అలాగే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో కొన్నింటిని అంటే గ్రామర్ పార్ట్ కానీ లేదా అర్థాలు, నానార్థం ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెలకువలని నేను వివరించి చెప్తాను అక్కడ. సో నెక్స్ట్ క్లాసులు బోర్డు మీద చేసేటప్పుడు అక్కడ కూడా చెప్తాను. అంటే బోర్డు మీద చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతాయి, కానీ ఇక్కడ నేను వాయిస్ ద్వారా ఇస్తున్నాను కాబట్టి మీకు అంత అనుభవం అనేది రాకపోవచ్చు. అయితే నేను దాన్ని వివరించి చెప్తాను కాబట్టి మీకు కొంతవరకు బాగానే అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేటువంటి రీతిలోనే నేను దాన్ని వివరించి చెప్పగలుగుతాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్లయితేనే మీకు అందులో ఏవైనా కొత్త విషయాలు వచ్చినప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు. తర్వాత ఇక్కడ నన్ను కామెంట్ ద్వారా ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఏంటి అదంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి. కళాప్రపూర్ణ, గౌరవ్ డాక్టరేటు ఈ రెండు ఒకటేనా సార్ అని అయితే ఒక డౌట్ని అయితే అడగడం జరిగింది. సో మొదటిగా దీని గురించి తెలుసుకొని ఆ తర్వాత పాఠంలోకి వెళ్ళిపోదాం. కళాప్రపూర్ణ, గౌరవ్ డాక్టరేటు అనేటివి రెండు ఒకటి కాదు, రెండు ఒకటే కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ రెండు ఒకటే కాదు, రెండు వేరు వేరు అయినప్పటికీ ఈ రెండింటిని కూడా ఒకే రంగం వారు ఇస్తారు. ఏంటి ఎవరు వారు అంటే యూనివర్సిటీ వాళ్ళు. ఈ రెండు రంగాల్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండు వేరు వేరు అయినప్పటికీ ఈ రెండింటిని యూనివర్సిటీసే ఇస్తాయి. ఉదాహరణకి మన ఎస్వి యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీస్ కానీ, సో ఇలా యూనివర్సిటీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఇవ్వడానికి అర్హతను కలిగి ఉంటారు. ఇందులో కాకపోతే ఈ రెండిటికి చిన్న తేడా అనేది ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఎలాంటి వాళ్ళు దీనికి అర్హత అనేది చూద్దాం. మొదటగా గౌరవ్ డాక్టరేటు అనేది, ఈ గౌరవ్ డాక్టరేటు అనే వాటిని ఏదో ఒక రంగంలో బాగా రాణించినటువంటి వారిని గుర్తించి, అది ఏదైనా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, లేదా సాహిత్య రంగాల్లో కావచ్చు, ఇలా వేట్లైనా కావచ్చు, వివిధ రంగాల్లో నుంచి ఒకరిని ఎంచుకొని వారికి గౌరవ డాక్టరేటు అనేటువంటి బిరుదుతో వారిని సత్కరించడం అనేది జరుగుతుంది. మనకి డాక్టరేట్ అంటేనే పిహెచ్డి చేసిన వాళ్ళు గుర్తొస్తారు. పిహెచ్డీలు చేసిన వాళ్ళే డాక్టరేట్లు కదా అని. ఇక్కడ పిహెచ్డీలు చేయకపోయినప్పటికీ కూడా వారు ఏదో ఒక రంగంలో బాగా రాణించి ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎంచుకొని వారికి గౌరవ డాక్టరేటు అనేటువంటి ఒక పట్టానిచ్చి దాని ద్వారా వారిని సత్కరించడం అనేది జరుగుతుంది. ఇది గౌరవ డాక్టరేట్ అంటే. ఇక కళాప్రపూర్ణ అంటే, ఈ కళాప్రపూర్ణ అనేది అన్ని యూనివర్సిటీలు ఇవ్వడానికి అర్హత లేదు. మనకి గౌరవ డాక్టరేట్ అంటే అన్ని యూనివర్సిటీలు వాళ్ళు ఇవ్వచ్చు. అయితే ఈ కళాప్రపూర్ణను మాత్రం అన్ని యూనివర్సిటీలు ఇవ్వడానికి అర్హత లేదు. ఒకే ఒక్క యూనివర్సిటీకి మాత్రమే అర్హత ఉంది. అది ఆంధ్ర యూనివర్సిటీ. ఈ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే ఈ కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదును ఇవ్వడానికి అర్హత కలిగి ఉంది. అందుకే మనం బుక్కుల్లో చూసినట్లయితే ఆంధ్ర సాహిత్య అకాడమీ వారు ఇచ్చినటువంటి అని ఉంటుంది, ఆంధ్ర సాహిత్య అకాడమీ వారు ఇచ్చినటువంటి అని ఉంటుంది. సో అలా ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే ఈ కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళు అర్హులు అంటే సాహిత్య రంగాల్లో ఏదైనా ఒక దాంట్లో మంచిగా రాణించినటువంటి వారిని గుర్తించి
వారికి కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదునైతే అది ఇవ్వడం జరుగుతుంది. ఇది కళాప్రపూర్ణ అంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రమే ఇది ఇవ్వడానికి అర్హత కలిగింది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీ డౌట్ అనేది క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. క్లియర్ అయినట్లయితే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. 10వ తరగతి పాఠ్యభాగం నుంచి మొదటి పాఠమైనటువంటి మాతృభావన అనేటువంటి పాఠాన్ని గురించి అయితే ఇప్పుడు చూద్దాం. మొదటిగా నేపథ్యం లేదా ఉద్దేశం. ఈ ఉద్దేశం అన్నా నేపథ్యం అన్నా రెండు ఒక్కటే. అయితే ఒక్కొక్క సందర్భంలో కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి వేరువేరుగా వీటిని విభజించడం అనేది జరుగుతుంది. అయితే రెండు కూడా ఒకటే, దీన్ని గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఉద్దేశం ఏందో చూద్దాం. మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తరువాత అప్పాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోందేవుడు శివాజీతో, దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారును పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానమని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం. స్త్రీల పట్ల గౌరవం చూపాలని తెలపడం మాతృభావన పాఠ్యభాగ ఉద్దేశము. సో ఇది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రక్రియ. ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం చారిత్రక కావ్యం. సో ఈ కావ్యాలు ఏ విధంగా ఉంటాయంటే చరిత్ర ఆధారంగా ఉంటాయి. ఇది డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శ్రీ శివభారతము తృతీయ శ్వాసంలోనిది. శ్రీ శివభారతము తృతీయ శ్వాసంలోనిది. ఇది ఎందులో నుంచి గ్రహించబడింది అంటే మీరు ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి. శ్రీ శివభారతము తృతీయ శ్వాసంలో నుంచి దీన్ని గ్రహించడం జరిగింది. మూలం అని కూడా చెప్తారు దీన్ని. మూలము లేదా ఎక్కడి నుంచి గ్రహించబడింది అని కూడా అడుగుతారు. తర్వాత కవి పరిచయం. రచయిత. ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి. తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు. కాలం 1894 1980 20వ శతాబ్దము. రచనలు శ్రీ శివభారతము, మురారి, పుష్పబాణ విలాసము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము వీరి రచనలు. బిరుదులు కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులు ఈయనకి ఉన్నాయి. తర్వాత ఈ పాఠం గ్రహించబడినటువంటి గ్రంథం శ్రీ శివభారతం తృతీయ శ్వాసం. పైన చెప్పుకున్నాం శ్రీ శివభారతం తృతీయ శ్వాసం. శైలి, రచనా శైలి సరళమైన వ్యవహారి శైలి. సరళమైన వ్యవహార శైలి. రచనల విశిష్టత. గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతము కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్యకాంక్షను అనువనువునా రగులుగొల్పిన మహాకావ్యం ఇది. ఇక ప్రత్యేకతలు చూసినట్లయితే సాహిత్య భాస్కర, కవితా మంజూష వంటి మరెన్నో బిరుదులు పొందిన శతావధాని, నవ్య సంప్రదాయ పంచకావ్యాలలో ఒకటైన శ్రీ శివభారతంలో శివాజీ జీవితం ఆధునిక పద్య కావ్యంగా మలచిన మహాకవి. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. ఆధునిక పద్య కావ్యం. ఆధునిక పద్య కావ్యం ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో ఆధునిక పద్య కావ్యం ఒకటి. ఇందులోని పద్యాలు గ్రాంధిక భాషకు దూరంగా ఉంటాయి. ఇవి వాడుక భాషా పదాలతో
లయబద్ధంగా ఉంటాయి. సమాజాభ్యుదయము, రక్తి, భక్తి ప్రధాన అంశాలుగా ఉంటాయి. పద్యాలలో ఎక్కువగా ఆధునిక భాష ఉంటుంది. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నినాదాలు చూద్దాం. సో ఈ నినాదాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంటు. నినాదాలు అనేటివి ఎగ్జామ్కి రావడం అయితే ఖచ్చితంగా ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి ఇస్తాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికైతే ప్రయత్నం చేయండి. చూద్దాం. స్త్రీ సమాజాన్ని గౌరవిద్దాం, దేశాన్ని బాగు చేద్దాం. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, అందుకు మనందరం సహకరిద్దాం. స్త్రీలను గౌరవిస్తే దేవతలు ఆనందిస్తారు. స్త్రీ లేని ఇల్లు గుండె లేని శరీరం లాంటిది. ఇంటిని ఇల్లాలు, కంటిని రెప్పలు కాపాడుతాయి. సృష్టికి మూలం స్త్రీ, ప్రేమకు పెన్నిది స్త్రీ. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ప్రతి మానవుడు ఒక తల్లికి బిడ్డే. స్త్రీలు అబలలు కాదు, సబలలే. తర్వాత స్త్రీలే జాతి రత్నాలు, స్త్రీలే ఆనిముత్యాలు. స్త్రీలను అవమానపరచడం జాతికే అవమానం. అమ్మ లేని జీవితం అనాథ జీవితమే. పిల్లల ఆనందమే తల్లికి పరమానందం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. తల్లిని మించిన దైవం లేదు. మహిళా ప్రగతి దేశానికి పురోగతి. సో ఇవన్నీ కూడా నినాదాలు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చూడండి. ఇక ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం. రాజ్ఞి ప్రకృతి, రాణి వికృతి. ఆజ్ఞ ప్రకృతి, ఆన వికృతి. ఛాయ ప్రకృతి, ఛాయ వికృతి. రత్నము ప్రకృతి, రతనము వికృతి. భక్తి ప్రకృతి, భక్తి భక్తి వికృతి. సో ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. అలాగే పాఠంలో ఉన్న వ్యుత్పత్తార్థాలు చూద్దాం. శివుడు. శివుడు అంటే సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగళప్రదుడు. ఎవరు అంటే ఈశ్వరుడు. సాధువుల హృదయాన శయనించి ఉండువాడు, మంగళప్రదుడు. ఎవరు అంటే ఈశ్వరుడు. తరువాత పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది. పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది సాధ్వి అంటే పతివ్రత. తరువాత గృహమును భరించునది ఇల్లాలు. గృహమును భరించునది ఇల్లాలు. ఎవరు? పురంధ్రి. పురంధ్రి. తర్వాత మంచి అవయవములు కలది స్త్రీ. మంచి అవయవములు కలది స్త్రీ. అంగన. సో ఇవి వ్యుత్పత్తార్థాలు. ఇక నానార్థాలు కనుక చూసినట్లయితే వాసము అంటే ఇల్లు, వస్త్రము, పరిమళము. ఇల్లు, వస్త్రము, పరిమళము. సూత్రము అంటే నూలిపోగు, త్రాడు, జంధ్యము. నూలిపోగు, త్రాడు, జంధ్యము. తరువాత చరణము అంటే పాదము, కిరణము, పాతిక, పద్యపాదము. పాదము, కిరణము, పాతిక, పద్యపాదము. తరువాత హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు. విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు. తరువాత రత్నము అంటే మణి, సోదంటురాయి, శ్రేష్టము. మణి, సోదంటురాయి, శ్రేష్టము. ఇవి నానార్థాలు. ఇక మరికొన్ని ప్రకృతి వికృతులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. గౌరవము, గారవము. పుణ్యము, పుణ్యము. బ్రహ్మ, బమ్మ. భాగ్యము,
భాగ్యము, జ్యోతి జ్యోతి, దోషము దోషము, గృహము గీము, రాశి రాశి. ఇక్కడ రెండు సీలు మాత్రమే డిఫరెంట్ చూడండి. ఒక రాశిలో ఏమో కుంటి శాసి, మరో రాశిలో మామూలు సి. తర్వాత అంబ అమ్మ, ఇవి ప్రకృతి వికృతులు. తర్వాత ఇక్కడ సందులు అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం. పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము దీర్ఘం వచ్చింది, పుణ్యావాసము కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం కనుక చూసినట్లయితే ఆ ఈ ఉ రూలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశమగును, లేదా ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశమగును. ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాలి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సవర్ణము అనగా సమానమైనటువంటి వర్ణములు మరలా వచ్చినట్లయితే వాటికి దీర్ఘాలు వస్తాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుపెట్టుకోండి. తరువాత మదోన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదము గుణసంధి. సూత్రం చూస్తే అకారానికి ఈ ఉ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఆదేశం అవుతాయి. ఏ ఓ అర్లు. మనకి ఆ ఈ ఊ రూల్ వచ్చి ఏ ఓ అర్లు కనుక వచ్చినట్లయితే అకారానికి ఈ ఊ రూల్ వచ్చి మనకి ఏదైనా ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదంలో ఏ ఓ అర్ అనే శబ్దాలు కనుక మీకు వినిపించినట్లయితే దాన్ని గుర్తుపెట్టేసుకోండి. అది గుణసంధిగా అనుకోండి. ఫస్ట్ అది గుణసంధి అనుకోవాలి. ఎందుకు? ఏ ఓ అర్ అనే శబ్దాలు వచ్చినాయి కాబట్టి. అలా అది గుణసంధి అనుకొని ఆ పదాన్ని విడదీసినప్పుడు ఎక్కడ విడదీయాలి చెప్పుకున్నాం. ఎక్కడ విడదీయాలి? ఎక్కడైతే దీర్ఘాలుంటాయో, ఒత్తులుంటాయో, సున్నలుంటాయో, ఔలతో కూడినటువంటి అక్షరాలు ఉంటాయో అక్కడ మాత్రమే విడదీసిన తరువాత రెండు పదాలకు కూడా అర్థం అనేది ఉండాలి. అలా అర్థం ఉంటేనే నువ్వు విడదీసింది కరెక్ట్, లేకుంటే రాంగ్. ఇది గుర్తుపెట్టేసుకోండి. విడదీసిన తర్వాత రెండిటికే అర్థం ఉండాలి. మొదటి పదానికి అర్థం ఉండాలి, రెండో పదానికి కూడా అర్థం ఉండాలి. ఇలా అర్థాలుండి ఆ విడదీసిన తర్వాత మనకి అకారానికి ఈ ఊరులు గన పరమైనట్లయితే ఇంకా అది గుణసంధిగా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నేను దీన్ని బోర్డు మీద చెప్పేటప్పుడు మీకు ఇంకా నీట్గా చెప్తాను, అర్థమయ్యేట్టుగా. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్నిగ్ధాంబుద, స్నిగ్ధ ప్లస్ అంబుద సవర్ణ దీర్ఘ సంధి, స్నిగ్ధాంబుద. తర్వాత సర్వసోత్సాహం, సర్వస ప్లస్ ఉత్సాహం, సర్వసోత్సాహం గుణసంధి. తర్వాత గుణౌదత్యం, గుణ ప్లస్ ఔదత్యం, గుణౌదత్యం వృద్ధి సంధి. సూత్రం చూస్తే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం, రూలు పరమైనప్పుడు ఆర్ అనేది ఆదేశం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు అక్కడ చూసినట్లయితే గుణసంధిలో ఏమో అర్ అనేది వస్తుంది, వృద్ధి సంధిలో ఆర్ అనేది వస్తాయి. ఈ రెండు మీరు డిఫరెంట్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. అక్కడ అర్, ఇక్కడ ఆర్, ఈ రెండు మారుతాయి అన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రసైక స్థితి, రస ప్లస్ ఏక స్థితి, రసైక స్థితి వృద్ధి సంధి. తర్వాత బంధమూడ్చి, బంధము ప్లస్ ఊడ్చి, బంధమూడ్చి ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును. తర్వాత అవ్వారల, ఆ ప్లస్ వారల
అవ్వారల త్రికసంధి. త్రికసంధికి 3 సూత్రాలు ఉంటాయి. మనం త్రికసంధి సూత్రం గురించి చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఒకసారి వస్తుంది చూడండి. మొదటిది ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. తరువాత త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు. ఇది రెండవది. తర్వాత మూడవది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘమునకు హ్రస్వము అవును హ్రస్వమగును. సో ఇది మూడవది. ఈ 3 సూత్రాలు మనకి గుర్తుండాలి. ఓకేనా. తరువాత భక్తురాలు, భక్త ప్లస్ ఆలు భక్తురాలు, ఇది రుకాగమ సంధి. సూత్రం కర్మధారయంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివరనున్న అత్వానికి ఉత్వము రుగాగమము అవుతాయి. ఇది రుగాగమ సంధి యొక్క సూత్రము. దీనికే మరొక సూత్రం కూడా ఉంది. పేదాది శబ్దాలకు ఆలు పరమైనప్పుడు రుగాగమం ఆదేశం. పేదాది శబ్దాలంటే పేదరాలు, దీనురాలు, గుణవంతురాలు. సో ఇలాంటి వాటికి అది మొదటి సూత్రం, ఇది రెండవ సూత్రం అన్నమాట. సో ఈ 2 సూత్రాలను కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు ఇక్కడ. తరువాత బాలెంతరాలు, బాలెంత ప్లస్ ఆలు రుగాగమ సంధి. సూత్రం కర్మధారయంలో పేదాది శబ్దాలకు, ఇక్కడ చూడండి వచ్చింది, కర్మధారయంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. తర్వాత గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు రుగాగమ సంధి. తర్వాత దేశాలలో, దేశము ప్లస్ లలో లులానల సంధి. సూత్రం లు లా నాలు పరమైనప్పుడు ఒకానొకప్పుడు ము గమనానికి లోపము, దాని పూర్వస్వరానికి దీర్ఘము విభాషగా వస్తుంది. అంటే లోలానాలు పరమైనప్పుడు మూవర్ణమునకు లోపం అంటే మూవర్ణాన్ని తీసేయాలి. తీసేసి వాటి ప్లేస్లో ఏమొస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి దేశము ప్లస్ లలో అన్నారు కదా. దేశము అన్నప్పుడు అక్కడ ము, ఇప్పుడు సూత్రం ప్రకారం ఈ మూను కనుక తీసివేసినట్లయితే ఏమవుతుంది, దేశ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ దేశ అనే దానికి ఏం చేయాలి, దీర్ఘం అనేది వస్తుంది. కాబట్టి ఈ శాఖ దీర్ఘం అనేది వచ్చి దేశాలలో అని వస్తుంది అన్నమాట. ఓకేనా. దీన్ని మనం బోర్డు మీద నీట్గా చెప్పుకుందాం ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత. సో అంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు పుస్తకాలు లులానల సంధి. తర్వాత సమయాన, సమయము ప్లస్ నా సమయాన, ఇక్కడ కూడా మూవర్ణమునకు లోపము, తత్పూర్వ పదమునకు అంటే దానికి ముందున్నటువంటి పదానికి దీర్ఘం వస్తుంది. ఇది లులానల సంధి. తరువాత స్వభావోక్తి అలంకారం గురించి అయితే ఇవ్వడం జరిగింది. లక్షణాలు కనుక చూసినట్లయితే జాతి గుణ క్రియాదులలో ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దాన్ని స్వభావోక్తి అంటారు. అయితే అంటే ఏదైనా కావచ్చు, దేనిని గూర్చైనా సరే దాని యొక్క స్వభావం ఉన్నది ఉన్నట్లుగా గనక చెప్పినట్లయితే దాన్ని స్వభావోక్తి అంటారు. ఇక్కడ చూడండి, అనుచున్ జేవురు మీరు కన్నుంగవతో ఆ స్పంద దోష్టంబుతో ఘన హుంకారముతో నటద్భృకుటితో గర్జిల్లు నా బోన్సలేసున్ చూడన్ అన్నారు. ఇక్కడ వివరణ కనుక చూసినట్లయితే శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప హుంకారముతో, కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ కోపంతో ఉన్నాడని శివాజీ కోప స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కాబట్టి ఇది స్వభావోక్తి అవుతుంది. సో ఇలాగా
ఏదైనా కావచ్చు. మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే స్విచ్ వేసిన వెంటనే ఫ్యాను తిరుగుతుంది. సో తిరగడం అనేది దాని యొక్క స్వభావం. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాను తిరగడం అనేది దాని స్వభావం. తర్వాత గాలికి చెట్టు యొక్క రెమ్మలు నిదానంగా ఊగుతున్నాయి. సో గాలి వీచిన వెంటనే ఊగడం అనేది ఆ చెట్టు కొమ్మల యొక్క స్వభావం. ఓకేనా? ఇలా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడాన్ని దాన్ని స్వభావోక్తి అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, శార్దూలం గురించి అయితే ఇవ్వడం జరిగింది. మనం ప్రతి పాఠంలో అలంకారాలు చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ శార్దూలం గురించి అయితే ఇవ్వడం జరిగింది. లక్షణాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఇందులో మసజసతగా అనేటువంటి గణాలు ఉంటాయి. 1వ అక్షరానికి 3వ అక్షరానికి యతి స్థానం అనేది చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. సో ఇది ఈ పద్యం యొక్క లక్షణాలు. సో ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది. దాన్ని నీట్గా ఘన విభజన చేసి గుర్తించడం కూడా జరిగింది. దీన్ని ఒకసారి నీట్గా చూడండి మీరు. సో మీకు లఘువులు గురువులు ఏ విధంగా ఉన్నాయి అనేది గమనించండి. మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. లఘువులు గురువులు పెట్టడం, దాన్ని గుర్తించడం లాంటివి. ఏ రోజు లెసన్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ రండి. తర్వాత మత్తేపం గురించి అయితే ఇవ్వడం జరిగింది. మత్తేపము ఇందులో సబరణమయవ అనేటువంటి గణాలు ఉంటాయి. 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతి స్థానం అనేది చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ఇది ఈ పద్యం యొక్క లక్షణాలు. ఇక పైన ఘన విభజన చేయడం జరిగింది. సబరణమయవ అనేటువంటి గణాలు కూడా రావడం జరిగింది, గమనించండి. తరువాత ఈ పాఠంలో ఉన్నటువంటి మరికొన్ని నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తార్థాలు వీటిని ఒకసారి చూద్దాం. నానార్థాలు మొదటిగా ఈశుడు అంటే ప్రభువు, యజమానుడు, భర్త, శివుడు. నెక్స్ట్ ఛాయ అంటే నీడ, సూర్యుని భార్య, కాంతి, ప్రతిబింబము. తరువాత అవని అంటే ప్రజలను రక్షించున్నది, రాజుల చేత రక్షింపబడునది, భూమి. తరువాత ప్రతి అంటే రక్షించువాడు, తన ఆశ్రితుని రక్షించువాడు భర్త, తన ఆశ్రితుని రక్షించువాడు ప్రభు. తరువాత బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, బ్రాహ్మణుడు, బృహస్పతి ఒక ఋత్విజుడు. తరువాత ప్రతి అంటే భర్త, ప్రభువు, యజమానుడు, గతి. తరువాత వాసము అంటే ఇల్లు, వస్త్రము. తరువాత రచనము అంటే పాదము, పద్యపాదం, వేదభాగం, కిరణము. తరువాత బలము అంటే సత్వ, సేవ. తరువాత మార్గం అంటే దారి, పథము, బాట. తరువాత అంబుది అంటే సముద్రం, సాగరం, పయోధి, పారావరం, కడలి, ఉదతి. తరువాత పతివ్రత అనగా సాధ్వి, పురంధ్రి, సతి. తరువాత పుణ్యము అంటే ధర్మము, పవిత్రత, నీరు. తరువాత హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప, గుర్రము, సూర్యుడు. తరువాత సంతానం అంటే బిడ్డ, కులము, వరుస, దేవతా వృక్షం. తరువాత బంధము అంటే కట్టు, దేహం, సంఖ్యల, దారం. తరువాత భాగ్యము అంటే సంపద, అదృష్టము. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నానార్థాలు. తరువాత పర్యాయ పదాలు. పుణ్యము అంటే
సుకృతము, ధర్మము, కుశలము, శ్రేయము. తర్వాత ఓష్టము అంటే పెదవి, అధరము, వాతెరు. తర్వాత చరణము అంటే పాదము, పదము, అడుగు, అంగ్రి. తర్వాత అంబుదము అంటే మేఘము, పయోధరము, జలదము, మబ్బు. తర్వాత సౌదామిని అంటే మెరుపుతీగ, తటిల్లత, విద్యుల్లత. తర్వాత అనలం అంటే అగ్ని, వహ్ని, చిచ్చు. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇక వ్యుత్పత్తి అర్థాలు కనుక చూసినట్లయితే ఈశుడు అంటే ఐశ్వర్యయుక్తుడు శివుడు. ఈశుడు అంటే ఐశ్వర్యయుక్తుడు శివుడు. అంబుదము అంటే నీటిని ఇచ్చున్నది మేఘము. అంబుదము అంటే నీటిని ఇచ్చున్నది మేఘము. తర్వాత అంగన అంటే మంచి అవయములు కలది స్త్రీ. తర్వాత పతివ్రత అంటే పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. తర్వాత బ్రహ్మ అంటే ప్రజలను వర్ధిల్ల చేయువాడు విధాత. ప్రజలను వర్ధిల్ల చేయువాడు ఎవరు అంటే విధాత. తర్వాత దహనం అంటే కాల్చుటకు సాధనమైనది అగ్ని. కాల్చుటకు సాధనమైనది అగ్ని. తర్వాత జనని అంటే జన్మనిచ్చునది తల్లి, సంతానమును ఉత్పత్తి చేయునది తల్లి. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత శివుడు అంటే శుభములను కలిగించువాడు. శుభములను కలిగించువాడు శంకరుడు. సో ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు. ఇక ప్రకృతి వికృతులు గనక చూసినట్లయితే చూడండి. ప్రకృతి వికృతి: రాజ్ఞి, రాణి; మర్యాద, మర్యాద; ఈర్ష్య, ఈసు; కంఠము, కుత్తుక; బంధము, బంధము; ద్వంద్వము, ద్వందము, దొందు; స్నిగ్ధము, నిద్దము; సూక్ష్మత, సుంత; ఓష్టము, ఔడు; సూక్తి, శుద్ధి; రాట్టు, రేడు. సో ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. ఇక ఈ పాఠంలో ఉన్న మరికొన్న సందులు గనక చూసినట్లయితే విహరించియున్న, విహరించి ప్లస్ ఉన్న, విహరించియున్న ఎడాగమ సంధి. నీ ఎడ, నీ ప్లస్ ఎడ, ఎడాగమ సంధి. సూత్రం: సంధి లేని చోట స్వరంబు కంటే పరముగా ఉన్న స్వరానికి ఎడాగమం అవుతుంది. తర్వాత బోన్సలేసుడు, పోన్సల ప్లస్ ఈసుడు గుణసంధి. తర్వాత భారతాంబ, భారత ప్లస్ అంబ, భారతాంబ సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత పుణ్యాంగన, పుణ్య ప్లస్ అంగన, పుణ్యాంగన. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం: ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు సవర్ణ దీర్ఘం వస్తుంది. తర్వాత హైందవుడైన, హైందవుడు ప్లస్ అయినా, హైందవుడైన ఉత్వ సంధి. శివరాజ్ అంతటా, శివరాజు ప్లస్ అంతటా, శివరాజంతటా ఉత్వ సంధి. తర్వాత పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు అత్వ సంధి. మెట్టినిల్లు, మెట్టిన ప్లస్ ఇల్లు, మెట్టినిల్లు అత్వ సంధి. తర్వాత భాగ్యములు ఓసి, భాగ్యములు ప్లస్ పోసి, భాగ్యములు ఓసి గసడదవాదేశ సంధి. తర్వాత పుణ్యసతులు గలరు, పుణ్యసతులు ప్లస్ కలరు,
పుణ్యసతులు గలరు గసడదవా దేశ సంధి. సూత్రము ప్రథము మీది పరుషాలకు గసడదవలు బహుళముగా వస్తాయి. ఇక్కడ పరుషాలు అంటే కచట తపలు, సరళాలు అంటే గజడ దబలు. వీటిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చివరిగా ఈ పాఠంలో ఉన్నటువంటి సమాసాలు కనుక ఒకసారి చూసినట్లయితే పుణ్యావాసము అంటే పుణ్యమునకు ఆవాసము కు వచ్చింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసము. తర్వాత దహన మధ్యము, దహనుని యొక్క మధ్యము దహన మధ్యము షష్ఠి తత్పురుష సమాసము. తరువాత అనల జ్యోతులు, అనలము యొక్క జ్యోతులు షష్ఠి తత్పురుష సమాసము. తర్వాత ఘనహుంకారము, ఘనమైన హుంకారము, ఘనహుంకారము అయినా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత ఆయుష్ సూత్రములు, ఆయువు అనేది సూత్రములు, అనెడి అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ రూపక సమాసము. అనెడి అనేది కనుక వస్తే ఇంకా అది కళ్ళు మూసుకొని రూపక సమాసంగా గుర్తించేయచ్చు. తరువాత భారతావని, భారతము అను పేరు గల అవని భారతావని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. పేర్లు ప్రధానంగా వచ్చినట్లయితే చెప్పుకున్నాం లాస్ట్ క్లాసులో, ఏ పేరైనా రాని పేరు గనక వచ్చినట్లయితే అది సంభావన పూర్వపద కర్మధారయము. తర్వాత భూజనులు, భూమి అందలి జనులు భూజనులు, అందున్నన్ సప్తమి తత్పురుష సమాసము. తర్వాత పావన చరిత్ర, పావనమైన చరిత్ర, పావనమైన చరిత్ర కలది, కలది కలది కలవాడు వచ్చినట్లయితే అది బహువ్రీహి సమాసంగా గుర్తుపెట్టుకోవాలి. బహువ్రీహి సమాసము అంటే అన్యపద ప్రధానమైనది బహువ్రీహి. అంటే ఎక్కడో ఉన్నటువంటి వారి గురించి గనక చెప్పినట్లయితే, అంటే మూడో వ్యక్తి గూర్చి, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని గూర్చి కనుక మాట్లాడుకున్నట్లయితే దానిని బహువ్రీహి సమాసంగా చెప్పుకుంటాం. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. పావనమైన చరిత్ర కలది అన్నారు కాబట్టి బహువ్రీహి సమాసము. తరువాత అమర్యాద, మర్యాద కానిది, మర్యాద కానిది. ఇక్కడ వ్యతిరేకం వస్తూ ఉంది. వ్యతిరేకంతో కూడుకున్నటువంటివన్నీ కూడా ఏమవుతాయి? నన్ తత్పురుష సమాసాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసత్యము, సత్యం కానిది. సో ఇలా వ్యతిరేకంతో కూడుకున్నటువంటివన్నీ కూడా నన్ తత్పురుష సమాసాల కిందకే వస్తాయన్నది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. తరువాత వనితారత్నం, వనితారత్నం. సో రత్నం వంటి, రత్నం వంటి వనిత, వంటి అనేది వచ్చింది ఇక్కడ, వంటి అనేది వచ్చింది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసముగా గుర్తుపెట్టుకోవాలి. వంటి అనేది వస్తే, వంటి అనేది వస్తేనే ఉపమానం. సో ఇక్కడ రత్నం వంటి వనిత అన్నారు కాబట్టి సో ఈ రత్నం అనేది ఏ పక్క వచ్చింది? వనిత రత్నం అన్నప్పుడు రత్నం అనేది ఉత్తర పదంలో వచ్చింది కాబట్టి ఇది ఉత్తర పద కర్మధారయ సమాసంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మదోన్మాదం, మదోన్మాదం అంటే మదం వలన ఉన్మాదం, మదం వలన ఉన్మాదం, మదోన్మాదం పంచమీ తత్పురుష సమాసం. వలనాన్ని కంటేని పట్టి పంచమీ తత్పురుష సమాసము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పాఠం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.